11కి వస్తా అంది, ఇది 12 అయింది, ఇంకా రాలేదేంటి ఇది? గరం గరం మసాలా పల్లె. సార్ పల్లి కావాలా సార్? లవర్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. అవును. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. రాకపోవడం ఏంటి సార్? నా లవర్ అర్ధ గంటలో వస్తానని చెప్పింది సార్. 6 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంతవరకు రాలేదు సార్. ఎప్పటికైనా రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఇదే పార్క్ లో పల్లీలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు సార్. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. పల్లె పల్లె. ఇదేంటి ఇంత జలకిచ్చాడు వీడు? 6 సంవత్సరాల నుంచి పల్లీలు ఇక్కడే అమ్ముతున్నాడు. ఇది వస్తుందా రాదా ఇంతకి? ధైర్యం రా నీకు? నా కూతుర్నే ప్రేమిస్తావురా నువ్వు? ముక్కలు ముక్కలుగా నరికేస్తానురా. సార్ ఏమైంది? మీరు అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డారు సార్, తల పగిలింది సార్ మీకు. పెద్ద పెద్ద గుండాలు రౌడీలే నన్ను చంపలేకపోయారు, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అరటి తొక్క నన్ను చంపేస్తోందా? ఇంతకన్నా పెద్ద కామెడీ ఏదన్నా ఉంటుందా బ్రదర్? 5 సంవత్సరాల నుంచి స్కెచ్ చేసి చంపాలని తిరుగుతున్నావు. ఏం స్కెచ్ చేసి చంపావు గానీ నువ్వు సూపర్ అన్నా. ఎవరా తెచ్చింది? వాడే అరటి తొక్క మీద కాలేసి జారిపడి చచ్చిపోయాడు. ఇంత భయంకరమైన చావుని కామెడీ చేయకండి, మీకు దండం పెడతా. దీన్ని మీరు సీరియస్ చేయకండి రా, నేను మీకు దండం పెడతా. సీరియస్ కాదంటావేంటన్నా? నువ్వు చేసింది మామూలు మడ్రా అన్నా? మామూలు మడ్రా మాట్లాడతా మటర్ అనకండి రా అన్నా. నీ చేతిలో పువ్వు కాదన్నా ఉండాల్సింది, కత్తి. నా చేతిలో పువ్వు తీసి కత్తి పెడతారంట్రా? అవునన్నా, ఇక నుంచి నువ్వు మా అన్నవన్నా, మేమందరం నీ కనుచరులు అన్నా. నువ్వు ముందుండాలన్నా, మేమందరం నీ వెనకతలు ఉండాలన్నా. ఎట్లా ముందుండేది మీరు వెనకాల ఉండేది? ఇంతకు మీరు ఎవర్రా? ఎవరా? కారు తనకున్న 4 టైర్లని మీరు ఎవరు అని అడిగితే ఆ టైర్లు కారుకి ఏం చెప్తాయన్నా? షూలు సాక్స్ ని నువ్వు ఎవరు అని అడిగితే ఆ సాక్స్ ఏం చెప్పిద్దన్నా? ఏం కంపారిజన్ రా బాబు? అరే నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారా? సంబంధం లేకుండా రే నేను దండం పెడతాంటా, నా లవర్ కోసం ఏదో పార్కో వెయిట్ చేస్తున్నాను రా, నన్ను వదిలేంట్రా. అన్నా, నువ్వు ఒకరి కోసం ఎదురు చూసే స్థాయి దాటిపోయావన్నా. నలుగురు నీ కోసం ఎదురు చూసే స్థాయికి ఎదిగిపోయావన్నా. పదన్నా. ఎక్కడికి రా? డెన్ కన్నా. డెన్ అంటే అది ఒకటి ఉంటుంది, నువ్వు రాన్నా. ఎవరా? కూర్చోన్నా. రౌడీ అంటే ఇలాంటి చొక్కతో ఉండాలన్నా. ఎవరా రౌడీ? ఎవరు మానవుని తప్పిందా నీకు? అరే అన్నకు బొట్టు పెట్టరా. మీ అన్నకు బొట్టు పెట్టాలంటే నా చేయికి వస్తారా? అన్నకు లేడీస్ అంటే సెంటిమెంట్, అందుకే నీ చేయి కోసి బొట్టు పెట్టాం. ఎక్కువ మాట్లాడావనుకో ఇంకో చేయి కూడా కోసేస్తాం. వద్దులే వద్దులే. పార్క్ లో ఉన్న వాడిని తీసుకొచ్చి చొక్కా మార్చి బొట్టు పెట్టి ఏదేదో చేస్తున్నారేంట్రా మీరు? ఇంతకి ఎవర్రా మీరు? పరుపు దుప్పటి నువ్వు ఎవరు అని అడిగితే ఆ దుప్పటి పరుపుతో ఏం చెప్తుందన్నా? అన్నా, మొలతాడు లుంగిని ఎవరు అని అడిగితే ఆ లుంగి ఏం చెప్పిద్దన్నా? నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? లుంగి అంటారు, మొలతాడు అంటారు, పరుపు అంటారు, దుప్పటి అంటారు. అమ్మో, అన్నం చెప్పడానికి ఎవడు వచ్చాడు రా? పెద్ద పెద్ద రౌడీలు మా అన్న కాళ్ళ దగ్గర పడి ఉండేవాళ్ళు రా. నా ప్రమేయం లేకుండా నా దగ్గర వచ్చి చేస్తారంట్రా మీరు? అన్నా, ఈయన్ని కూడా చంపేశావా అన్నా? ఇన్ని కూడా నేను చంపలేదురా. చంపిన వాడెవడైనా పబ్లిసిటీ కోరుకుంటాడన్నా, కానీ నువ్వు చంపి కూడా సింప్లిసిటీని కోరుకుంటున్నావన్నా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. వీడు మామూలుడు కాదన్నా. ఇందాక చచ్చినవాడు బలపం లాంటోడైతే వీడు గుణపం లాంటోడన్నా. వీడు 500 మర్డర్లు చేశాడు, 200 రేపులు చేశాడన్నా. ఇన్ని చేశాడా? ఇంత పెద్ద పెద్ద మటన్లు అంత సింపుల్ గా ఎలా చేస్తున్నావు? మాట్లాడటా మటన్లు అనకండ్రా. మా పర్మిషన్ లేకుండా బయట తిరగడానికి వీల్లేదు, బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నా. బయట తిరగడానికి వెళ్ళలేదా? ఎందుకురా? నీకు అడుగడిగిన శత్రువులు ఎక్కువైపోయారన్నా. అరే అందరు నన్ను అదాత శత్రువు అంటారా, ఇప్పుడేమో అడుగడుగున శత్రువు అయిపోయారు అంటున్నారా? ఏంట్రా నా జీవితం నాకు తెలియకుండా ఇన్ని మలుపులు తిరుగుతుంది. అన్నా, ఎక్కడికన్నా? టాయిలెట్ కి వెళ్తున్నాను రా. మాకు చెప్పెళ్ళండి అన్నా. అరే టూ మచ్ కదా. టాయిలెట్ కి వెళ్తున్నాను రా. సరే వెళ్ళండి అన్నా. నీ బతుకులు చెడా. వెళ్తారా? అయ్యయ్యా, ఎందుకు వచ్చారా బాత్రూమ్ లోకి? నీకు సెక్యూరిటీ కన్నా. ఆ శత్రువు చంపుతాడో లేదో తెలియదు కానీ అడుగడుగున మీరు చంపుతున్నారా నన్ను.
ఒక్క విషయం అడుగుతాను, మీరు ఎవర్రా? నాగబాబు గారు తన పక్కనే కూర్చున్న రోజా గారిని నువ్వు ఎవరు అని అడిగితే రోజా గారు ఏం చెప్తారన్నా? అనసూయ భరద్వాజుని నువ్వు ఎవరు అని అడిగితే ఆ భరద్వాజు ఏం చెప్తాడన్నా? నన్ను ఆశీర్వదించాను. ఎందుకురా? నీ పేరు చెప్పుకొని 4 సెటిల్మెంట్లు చేసి 4 ఎకరాల పొలం కొన్నానన్నా. నన్ను కూడా ఆశీర్వదించాను. నువ్వేం కొన్నావురా? నాగబాబు గారి ఇంటి పక్కన ఒక విల్లా కొన్నానన్నా. ఇలానే కొనేసావా? కొన్నానన్నా. వీడు చేపల చెరువు కొన్నాడన్నా, వాడు కొబ్బరి తోట కొన్నాడన్నా. బాగానే సెటిల్ అయ్యారా అందరూ? మరి నాకేమైనా కొనలేదారా? దేవుడు అన్నా. దేవుణ్ణి నేనేం అడగకూడదు మిమ్మల్ని, మీరే కొనాలి అన్ని. గిరిధర్, అదేంటి నువ్వు పార్క్ లో వెయిట్ చేస్తావు అనుకుంటే ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? వెంకటదానా, గంట సేపు లేట్ అవ్వడం వల్ల పార్క్ డెన్ లో ఉన్నానే నేను. ఎక్కడ ఏమైపోయావు నువ్వు? బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, కాస్త ఐబ్రోస్ ఫేషియల్ చేయించి నేను అట్రాక్ట్ చేద్దామని. నువ్వు అట్రాక్ట్ చేసేలా నలుగురు నన్ను అటాక్ చేస్తారే. అరే నా లవర్ వచ్చిందిరా, వెళ్ళి హ్యాపీకి వెళ్ళి దీన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానరా. అన్నా రౌడీకి బీపీ షుగర్ ఉండొచ్చు కానీ పిల్లలు ఉండకూడదన్నా. అయినా నీకు పెళ్ళాం పిల్లలు ఎందుకన్నా? మేము ఉన్నాం కదన్నా. మీరున్నారా? అరే ఈ మాట మీరు తెలిసి అన్నారా తెలియకన్నారా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు గిరిధర్, వెళ్ళిపోదాం పద, మనం పెళ్లి చేస్తున్నాం పద పద. ఎక్కడికి వెళ్ళేది? అన్న ఇద్దరిని మర్డర్ చేశాడు. బయటకు వెళ్తే ఫస్ట్ నిన్నేసేస్తారు, తర్వాత అన్ననేసేస్తారు. నువ్విద్దరిని చంపావా? నేను చంపలేదే. ఒక్కడు పరిగెత్తుకుంటూ వచ్చి అరటి తొక్క మీద కాలేసి జారిపడి నా ముందే చచ్చిపోయాడు. ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చి హార్ట్ అటాక్ తో వచ్చి నా ముందే చచ్చిపోయాడే. అదే అండర్ స్టైల్. చంపుతాడు చంపలేదంట. నీకు దండం పెడతాను కాసకుంటున్నా నువ్వు. దరిద్రులు ఏదేదో చెప్తారు వెనకాల ఉండి, ఎవరైనా వచ్చారనుకో ఒక్కలు ఉండరు, వెనకాల తుర్రు పని పారిపోతారు. పోయే కాలం. मेरे दोनों दोस्तों को मार डाला, मैं नहीं छोड़ूंगा। నువ్వు ఎవడివిరా? मैं बॉम्बे का डॉन हूँ। ఓహో నా ప్రాబ్లం రాష్ట్రాలు దాటి నేషనల్ కి వెళ్ళిపోయిందా? मेरे दोनों जान जिगरी दोस्तों को मार डाला, कितना हिम्मत है तेरे को? అరే నేను జాన్ని చంపలేదు, జాన్ అబ్రామ్ ని చంపలేదురా అయ్యా. నీకు అరటి పండు తొక్క తెలుసు? నీకి ఒక దోస్త్ అరటి పండు తొక్క మీద కాలేసి జారి గయా, నీకి ఇంకో దోస్త్ హార్ట్ అటాక్ తో గయా. कॉमेडियन दिख रहो रे भाई, ब्रह्मानंदम दिख रहो, आली दिख रहो, एमएस नारायण दिख रहो, वेणुमाधव दिख रहो। దరిద్రుడికి తెలుగు కమెంట్స్ అందరు తెలుసు కానీ తెలుగే తెలియదు వీడికి, ఏదేంటో మరి. तेरे को मारने के लिए मैं बम्बई से स्पेशल फ्लाइट में आया रे, तेरे टुकड़े टुकड़े कर डालूंगा। అరే చంపేరా నాన్న, ఈ గోళ ఉండదు టార్చర్ చచ్చి చంపే ఏసే. ఒరే నీ అయ్యా నీకేమైందిరా? చచ్చాడు సచ్చినోడు. నువ్వెవరమ్మా? సూదిని దారం నువ్వు ఎవరు అని అడిగితే దారం ఏం చెప్తుంది? కంటిని కాటుక నువ్వు ఎవరు అంటే ఆ కాటుక ఏం చెప్తుంది? ఇడ్లీ చట్నీ నువ్వు ఎవరు అంటే ఆ ఇడ్లీ ఏం చెప్తుంది? నాటకాలు చేస్తున్నారు మీరిద్దరు, అందరు ఒక రకమైన డైలాగ్ చెప్తున్నారంటే. ఇంతకు నువ్వు మూసుకుని ఎవరో చెప్పు. ఆడు పెళ్ళాని రోజు తాగేసి వచ్చి నన్ను టార్చర్ పెట్టుకుని చంపుతుంటే వాడు తాగే కాఫీలు విషం కలిపా సచ్చాడు. ఆయన వీడు సావాల్సింది బాంబేలో, అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి నీ ముందుకు వచ్చి చచ్చాడు. ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని నా దగ్గర వచ్చాడా? ఓహో అంత స్పెషల్ అంటూ అంత ఆఫర్ అంట మరి నాకు. ఈ అమ్మ జీవితం పడగాను దరిద్రుడా, ఇక్కడే వచ్చి చావాలరా మీరు. బంపర్ ఆఫర్ చంద్ర నీకు. భాష రాని వాడు నా దగ్గరే చేస్తున్నాడు, భాష వచ్చిన వాడు నా దగ్గరే చేస్తున్నాడు, చివరికి నన్ను భాషం చేస్తున్నారు కదరా మీరు. భాష వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూడరు, ఇంకా ఇష్టం వచ్చిన డైలాగులు చెప్తారు. ఇంకా వీళ్ళు బొంబాయిలో నెంబర్ 1 డాన్ నే చంపావంటే నువ్వు మామూలు కాదన్నా. అన్నా ఇక నిన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫామ్ చేసేస్తామన్నా. ఇంటర్నేషనల్ లెవెల్ పనికి మాలారా. మీరు సెటిల్ అవ్వడానికి నన్ను సెట్ చేసుకుంటారా? చూసారా సార్, ఒక ఆడదాని కోసం వెయిట్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో తెలిసింది కదా సార్. మరి నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు 6 ఏళ్ళుగా? వాడు ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నాడు కాబట్టి. ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి సార్? ఈ కథ వల్ల నాకు తెలిసిన నీతి ఏంటంటే ఒక మగాడు ఆడదాని కోసం వెయిట్ చేయకూడదు. ఏం చెప్పారు సార్? వాడిని కూడా చంపేశామన్నా. పోలేదురా వాడు పనికి మాలారా. నేను నా ప్రాణం పోయినా సరే నేను బతికించుకుంటాను రా రే. నువ్వు చావకరా రే, నువ్వు చావకరా రే.